హలో నమస్తే. ఓఎన్బీఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఓఎన్బీఏ వ్యవసాయ విధానంలో 16 మూలకాల గురించి ఓఎన్బీఏ వ్యవసాయ విధానం గురించి మనకు చెప్తున్న ప్రతిభా బయోటెక్ ఎండీ రాజశేఖర రెడ్డి గారు చెప్తూ వచ్చారు. ఈ 16 నంబర్ రైతుకు సంబంధించిన అదృష్ట నంబర్‌గా, అదృష్ట సంఖ్యగా ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ 16 మూలకాలు రైతులు ఏ రకంగా వాడాల్సిన అవసరం ఉంది అనేది 16 ఒక్కొక్క మూలకం గురించి సెపరేట్ ఎపిసోడ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ 16 మూలకాల్లో ప్రాణాధార మూలకాలు, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ ధాతువులు ఇవన్నీ కలిపి 16లో ఒక్కొక్కటి ఏ టైంలో మొక్కకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాం. సో, ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ 16 మూలకాలు మొక్కలో ఏ దశలో ఎలా ఉపయోగపడతాయో ఇప్పటివరకు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొక్కని 3 భాగాలుగా తీసుకుందాం. 1 పెరిగే దశ, 2 పూత దశ, 3 కాయ దశ. సో, పెరిగే దశలో మొత్తం 16 మూలకాలు ఎలా ఉపయోగపడతాయి? పూత దశలో మొత్తం 16 మూలకాలు ఎలా ఉపయోగపడతాయి? కాయ దశలో మొత్తం ఈ 16 మూలకాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం 3 ఎపిసోడ్స్‌లో. ఈరోజు మొదటి ఎపిసోడ్‌లో మొక్క పెరిగే దశలో ఈ 16 రకాల మూలకాలు ఏ రకంగా ఉపయోగపడతాయని తెలుసుకుందాం. రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. యాహ్! ఇంతకుముందు ఇంట్రడక్షన్‌లో చెప్తున్నట్టుగా మూలకాలు ఏ దశలో ఏది ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పెరిగే దశలో రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మొక్కకు ఏది ఎప్పుడు అవసరం అనేది ఒకసారి మనం సమ్మప్ చేద్దాం రైతుల కోసం. సో, అంటే ఇప్పటి వరకు మనము ఒక్కొక్క మూలకము ఎప్పుడు ఎలా పనిచేస్తుంది, దాని అవసరం ఏంటి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు దశను బట్టి రైతు ఎలా మసలుకోవాలి, ఏ దశలో ఏ మూలకం? ఏ దశలో ఎటువంటి లోపాలు లేకుండా సవరించుకోవాలి. అంటే మనము ఇండివిజువల్గా ఒక్కొక్క మూలకం గురించి తెలుసుకున్నప్పుడు అవన్నీ రైతుకి అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ ఇప్పుడు దశను గురించి మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకుంటాడు. ప్లస్ ముఖ్యంగా రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, మనము ఈ 3 ఎపిసోడ్లు పెరిగే దశ, పూత దశ, కాయ దశ గురించి మనం 3 ఎపిసోడ్లు చేయబోతున్నాము. ఈ 3 ఎపిసోడ్లు చూసేటప్పుడు రైతు ఒక పెన్, పేపర్ తీసుకొని తను పాటించాల్సిన జాగ్రత్తలు ఇప్పటి వరకు అన్నీ చెప్తూ వచ్చాము, తెలుసుకున్నారు వాళ్ళు. పెన్నుతో రాసుకుంటే, అంటే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనేది రాసుకుంటే చాలు. ఇక తను జాగ్రత్తగా అన్నిటినీ పాటిస్తాడనమాట. సో, దాని గురించి ఈ కన్క్లూజన్, ఈ దశను బట్టి చేద్దాం అన్న ఉద్దేశంతో నేను డిజైన్ చేశాము. సో, ఇప్పుడు మనము పెరిగే దశ గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా దయచేసి రైతులంతా కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, వీడియో జస్ట్ చూసి వదిలేయడం కాకుండా సార్ చెప్పినట్టుగా పేపర్ పెన్ పెట్టి నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఫాలో అవడానికి. ప్లీజ్ సార్. రైట్. సో, మనము మొక్క జీవన చక్రంలో దాన్ని మొత్తం జీవితాన్ని 3 భాగాలుగా విభజించుకుంటున్నాం. పెరిగే దశ, పూత దశ, కాయ దశ. సో, ఈ 3 దశల్లో కూడా ఈ 16 మూలకాలు ఎటువంటి లోపాలు లేకుండా అన్నిటినీ సవరించుకుంటూ రైతు సక్రమంగా వాటికి ఏ దశలో ఏవేవి ఎంత కావాలో సక్రమంగా అందించినప్పుడే మనకు అత్యధిక దిగుబడి అనేది వస్తుందన్నమాట. ఓకే. సో, ఇవి పాటించకనే మనము కేవలం ప్రథమ పోషకాల మీదనో దృష్టి పెట్టో, లేదంటే మనకు తక్కువ ధరకు యూరియా వస్తుందని దాన్ని అనవసరంగా వాడడం వలనో మనము ఉత్పాదకతను కోల్పోతున్నాం. ఓకే. సో, పైరును పెంచడం కాదు, మనకు కావాల్సింది ఏంటంటే దిగుబడి తీసుకోవడం. మనకు చివరిగా మనకు కావాల్సింది, మన ఉద్దేశం దిగుబడి తీసుకోవడం, ఆదాయం రావాలి. సో, అలా జరగాలంటే ఈ 3 దశల్లో రైతు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రైతు నోట్ చేసుకున్నాడు అనుకోండి. సో, ఇక ఎప్పుడు తప్పులు చేయకుండా జాగ్రత్తగా వ్యవసాయం చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు మనం పెరిగే దశ గురించి మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా రైతులు ఏంటంటే, పెరిగే దశ అనగానే రైతు ఒక్క నత్రజని ఒక్కటే పట్టుకుంటాడు. యూరియా వేస్తే సరిపోతుంది. యూరియా, పైరు పెరగలేదు అంటే యూరియా, దాన్ని తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు. తక్కువ ధరకు వస్తుంది కాబట్టి మామూలుగా ఇప్పుడు అంతర్జాతీయంగా ఇప్పుడు ఇంకా ఈ వార్ సమయంలో దాని ధరంగా ఆకాశాన్ని కట్టింది అంతర్జాతీయంగా. స్టిల్ మనకు సబ్సిడీలో 280 రూపాయల నుంచి 300 రూపాయలకి ఇస్తున్నారు 40 కేజీలు. కానీ అంతర్జాతీయంగా ఇదే 40 కేజీలు వచ్చేసి ఆల్మోస్ట్ 3200 రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు యూరియా ధర. అంతర్జాతీయంగా యూరియా ధర 3200 రూపాయలు. అటువంటిది మనకు 280 రూపాయలకు 300 రూపాయలకి వస్తుంది. సో, దాన్ని ఇప్పుడు రైతులు ఏంటంటే ప్రతిదానికి ఏమాత్రం తక్కువ అనిపించినా, పైరు తక్కువ కనపడ్డా తీసుకెళ్ళి యూరియా పడేస్తూ ఉంటారు. కానీ ఈ పెరిగే దశలో రైతు చేయవలసిన పని ఏంటంటే, తను మొక్కను పెంచుతున్నప్పుడు పునరుత్పాదక శక్తిని కలిగి ఉండేదిగా మొక్కను పెంచాలి. ఓకే. నువ్వు ఊరికే పెంచితే సరిపోదు. అది ఎటువంటి శక్తి లేకుండా పెరిగితే ఎటువంటి ఉపయోగం లేదు. మొక్క పెరగాలి అంటే అది పునరుత్పత్తి శక్తితో పెరగాలి. ఓకే. అంటే పూత దశకు వచ్చే వరకు అది దానికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలో, దాంట్లో ఎటువంటి పోషకాలన్నీ ఏర్పడిపోవాలనో, ఎంజైమ్స్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఇవన్నీ ఏ మోతాదులో ఏర్పడాలో అవన్నీ ఏర్పడితేనే నీకు పూత దశకు సక్రమంగా చేరుకొని అక్కడ పూత ఇవ్వడం బాగా జరుగుతుంది. అలా కాకుండా పునరుత్పాదక శక్తి లేకుండా దాన్ని నువ్వు పెంచితే, కేవలం యూరియాతో నువ్వు పెంచితే పెరుగుతుంది.
కానీ దాంట్లో ఎటువంటి పునరుత్పాదక శక్తి ఉండదు. ఉమ్, అది తక్కువ పొదనిస్తుంది, తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఉమ్, కాబట్టి పెంచేటప్పుడు రైతు పోటీపడి పక్కోడితో పోటీపడి మొక్కను పెంచకూడదు. ఉమ్, ప్రతి మొక్కకి ప్రతి చెట్టుకి ఒక స్థాయి వరకే పెంచినప్పుడు మనం దిగుబడి తీసుకోవాలనుకుంటున్న పైరులో దాన్ని ఒక స్థాయి వరకే పెంచవలసి ఉంటుంది. ఉమ్, మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎంత పెరుగుతూ ఉంటే అంత పెరగనిస్తూనే ఉంటారు. ఉమ్. బాగా పెరిగితే ఆ. బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు. ఉదాహరణకి ఏంటంటే ఇజ్రాయెల్ ఉంది, ఉమ్, ఎడారి దేశము. మనకంటే వాళ్ళు కాటన్ ఎక్కువ తీస్తారు. ఉమ్, వాళ్ళు 25 నుంచి 30 క్వింటాల దిగుబడి తీస్తారు ఎకరాకి. ఎకరానికి. ఉమ్, మనం 20 క్వింటాలు తీస్తే అబ్బా చాలా బాగా చాలా చేసినాం బాగా అనుకుంటాం. తీసినాం. కానీ వాళ్ళు 25 నుంచి 30 క్వింటాలు తీస్తారు దిగుబడి. ఉమ్, కానీ వాళ్ళు పత్తి చెట్టు వచ్చేసి 5 అడుగులకు చేరగానే మధ్యలో ఉన్న మొదటి కొమ్మ ఏదైతే ఉంటుందో, నిలువు కొమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని తుంచేస్తారు పెరగనీరిక. ఉమ్, అంటే దాన్ని 5 అడుగులకు పరిమితం చేసేస్తారు. ఉమ్, 5 అడుగులకు ఎప్పుడైతే పత్తి కొమ్మని నువ్వు చెట్టుని పెరగకుండా పరిమితం చేస్తావో అప్పుడు ఏమవుతుంది, అది సైడ్ ఉన్న బ్రాంచెస్, సైడ్ ఉన్నటువంటి కొమ్మలు పక్క కొమ్మలు పెరిగిపోతాయి. ఉమ్, సో దిగుబడి వచ్చేది ఎప్పుడైనా సరే ఏ పైరులో అయినా సరే పక్క కొమ్మలకి. ఉమ్, ఉమ్, ఉమ్. మనకు ఒక అరటి, వరి ఇవి మాత్రమే మనకు మొదలకు ఇట్లా వస్తాయి, కానీ కంకులు మిగతావన్నీ ఏ పంటలైనా సరే మనకు కూరగాయలు Side కావచ్చు, branches పండ్ల నుంచి పంటలు వస్తాయి. సైడ్ బ్రాంచెస్కి ఎక్కువ వస్తాయి. ఉమ్, సో మనకు సైడ్ బ్రాంచ్ ఎంత ఎక్కువ ఉంటే ఉమ్, మనకు దిగుబడి అంత ఎక్కువ ఉంటుంది. సైడ్ బ్రాంచ్ మనకు పక్క కొమ్మలు మనకు ఎక్కువ పొడవు రావాలంటే మనం ఏం చేయాలి, నిలువు పెరుగుదలను ఆపాలి. ఓకే. తప్పనిసరి నిలువుగా పెరిగే ఆ పెరుగుదలను ఆపితేనే పక్కకు పెరుగుతుంది చెట్టు. ఉమ్, సో మనకు పక్కకు పెరగడం కావాలంటే నిలువు పెరుగుదలను ఆపాలి. ఓకే. ఆపాలి అంటే తప్పనిసరి అక్కడ తుంచేయాలి. ఉమ్, ప్రూనింగ్ చేయడమా లేకపోతే తుంచడమా ఏదో ఒకటి చేయాలి. సో అలా చేసినప్పుడు మొక్క ఇక నిలువుగా పెరగడం ఆగిపోయి సో దాన్ని ఆహారాన్ని వేరే అవసరాలకు ఉపయోగించుకుంటుంది, ఎక్స్పాండ్ చేసుకుంటా ఎక్స్పాండ్ చేసుకుంటుంది, వేరే అవసరాలకు ఉపయోగించడం మొదలెడుతుంది. నువ్వెంతసేపు పెరుగు అని చెప్పేసి పైరుకి యూరియా మాత్రమే లేదా మెగ్నీషియం సల్ఫేట్ ఈ 2 మాత్రమే ఇచ్చుకుంటూ పోయినాం అనుకోండి, ఉమ్, పోతే నిలువుగా పెరుగుతుంది. నిలువుగా పెరిగిన మొక్క మనకు ఎటువంటి పునరుత్పాదక శక్తిని కలిగి ఉండదు, అది మనకు ఉత్పత్తిని ఇవ్వదు. ఓకే. ఇది రైతులు గమనించాలి. ఉమ్, సో పునరుత్పత్తి శక్తి కలిగి ఉండేలా మొక్కను పెంచాలంటే కేవలం నత్రజని మెగ్నీషియంతో పెంచకు. ఉమ్, దానితో పాటు మనకు జింకు అవసరము పెరిగే దశలో, ఉమ్, సల్ఫర్ అవసరము, ఉమ్, మ్యాంగనీస్ అవసరము, ఉమ్, ఫెరస్ అవసరం, ఓకే. మాలిబ్డినం అవసరం. ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, వాటిని కూడా దృష్టిలో పెట్టుకో. భాస్వరం కావాలి, ఉమ్, పొటాషియం కావాలి. ఉమ్, ఎందుకంటే ఆహార సరఫరా జరగాలంటే భాస్వరం కావాలి, నీటి సరఫరా జరగాలంటే పొటాషియం పొటాషియం కావాలి, పీచువేరు ఏర్పడాలంటే జింకు సల్ఫర్ కావాలి, కిరణజన్య సంయోగక్రియ వేగంగా జరగాలంటే మనకు మ్యాంగనీసు ఫెర్రస్ తప్పనిసరి కావాల్సి ఉంటుంది. మ్యాంగనీస్ ఫెర్రస్ ఈ 2 కలిసే ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. పనిచేస్తాయి. ఆ కిరణజన్య సంయోగక్రియ వేగంగా జరుగుతుంది. సో ఇన్ని రకాలు పెరిగే దశలో మనకు ఆ మొక్కకి సహాయపడతాయి. ఉమ్, నత్రజని, భాస్వరము, పొటాషియము, జింకు, సల్ఫరు, ఉమ్, మ్యాంగనీసు, ఉమ్, మాలిబ్డినము, ఫెర్రస్ ఇన్ని ఉపయోగపడతాయి. ఓకే. సో ఇవన్నీ లేకుండా పెరిగిందనుకోండి మొక్క, ఉమ్, దానికి పునరుత్పత్తి శక్తి ఉండదు. ఓకే. సో మనము రైతు ఎప్పుడైనా సరే వ్యవసాయం చేసేటప్పుడు పెరిగే దశలో కేవలం యూరియాను మెగ్నీషియం సల్ఫేట్ని రెండింటిని దృష్టిలో పెట్టుకోకండి. వాటితో పాటు అవి ఎక్కువ కావాలి, పర్సంటేజ్ ఎక్కువ కావచ్చు, ఎక్కువ but మిగతావి కూడా కావచ్చు. కావాలి. కానీ మిగతావి తప్పనిసరి కావాలి, మధ్యస్థంగానో తక్కువగానో కావాలి. అవి ఇవి. ఓకే. సో మనకు నత్రజని మెగ్నీషియంతో పాటు ఉమ్, భాస్వరము మధ్యస్థంగా కావాలి, పొటాషియం తక్కువగా కావాలి. తర్వాత మనకు ద్వితీయ పోషకాల్లో మెగ్నీషియం ఎలా అనుకున్నామో సల్ఫర్ కూడా కావాలి. ఎందుకంటే పీచువేరు ఏర్పడాలంటే సల్ఫర్ కావాలి. పిచ్చివేరు నుంచి నీళ్ళు తీసుకుంటుంది, ఆహారం అంతేగా, తీసుకుంటుంది. అది ఎంత ఎక్కువ పీచువేరు ఏర్పడిందంటే అది పోషకాలు కానీ నీటిని కానీ అంత బాగా గ్రహిస్తుంది. ఉమ్, సో పీచువేరు ఏర్పడాలంటే సల్ఫర్తో పాటు జింకు కూడా కావాలి. కూడా కావాలి. ఉమ్, కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే నత్రజని మెగ్నీషియంతో పాటు జింకు ఉండాల్సిందే. ఉమ్, ఉత్ప్రేరకాలుగా మనకు ఫెర్రస్ మ్యాంగనీస్ ఉండాల్సిందే. ఉమ్, సో ఇవన్నీ ఉండాలి. సో పెరిగే దశ అనగానే రైతుకు ఒక యూరియా, డిఏపి ఈ 2 మాత్రమే గుర్తుకు రాకూడదు, మిగతావి కూడా గుర్తుకు రావాలి. అవి కూడా ఉన్నాయో లేదో చెక్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అందుకే మనం ఇప్పుడు దశను గురించి మాట్లాడుతుండేది. ఉమ్, సో పెరిగే దశలో నీకు లోపించింది అంటే, ఉమ్, పెరుగుదల లోపించింది అంటే ఈ అన్ని మూలకాలు లోపించినాయని ఏదో ఒకటి లోపించిందని అర్థం. అట్లనే పెంచే క్రమంలో కేవలం అవి రెండే వాడి అవి 2 పడితే పెంచితే పునరుత్పత్తి శక్తి ఉండదన్నమాట. అందుకే పునరుత్పత్తి శక్తి కలిగిందిగా నువ్వు పైరును పెంచాలి అంటే నత్రజని, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వీటితో పాటు మనము జింకు,
సల్ఫర్, ఉమ్. మ్యాంగనీస్, ఫెర్రస్ ఇవన్నీ తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి. ఇవి నోట్ చేసుకోండి. పెరిగే దశలో ఇవి లోపించినాయంటే తర్వాత పూత దశలోకి మొక్క ఎంటర్ కాలేదు సరిగా. లోపించాయని చూసేదాకా కూడా పోకుండా ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అందించాలి అంతే. అంతే, ముందు అందించాలి, ముందే అందించాలి. ముందే అందించుకోవాలి తప్పనిసరి. ఉమ్. లోపిస్తే మాత్రం సవరించుకోవాలి వెంబడే. ఉమ్, ఉమ్. సో అలా చేయాలి. అంతేగాని చాలామంది రైతులకు ఒక వీక్నెస్ ఉంటుంది, బలహీనత. అదేంటంటే పక్క రైతు ఈ రైతు ఒకేసారి ఏదో ఒక పైరు వేసారు అనుకుందాం, వరి కావచ్చు ఏదైనా కావచ్చు. వేసినప్పుడు వీళ్ళు పక్క వాళ్ళతో పోల్చుకునేది ఏంటంటే పెరుగుదల. ఉమ్. అంటే దిగుబడిని చివరిలో చెక్ చేసుకుంటాం మనము, అక్కడ ఎవరు పోల్చుకోరు. అంతవరకు వీళ్ళు పోల్చుకునేది కేవలం పెరుగుదల. పక్కల రైతు పొలం పెరిగింది, బాగా ఎత్తుగా ఉంది. పక్క రైతు పొలం ఒక బెత్తెడు ఎక్కువ ఉంటే మనకు నిద్ర పట్టదు. అంతకంటే ఎక్కువ పెంచాలన్న ఉద్దేశంతో మనం యూరియా, మెగ్నీషియం సల్ఫేట్ కలిపి వేస్తాము. అది వాళ్ళకంటే మంది ఎక్కువ పెరుగుతుంది. మంది చూసి వాళ్ళకు నిద్ర పట్టదు, వాళ్ళు ఇంకొంచెం ఎత్తు పెంచుతారు. సో పోటీపడి ఇద్దరు ఎత్తు పెంచుకుంటూ పోతారు. అంటే నిలువుగా దాన్ని ఎత్తును పెంచుతారు. సో నిలువుగా ఎప్పుడైతే ఎత్తును పెంచుకుంటూ పోయినావో దానికి పునరుత్పత్తి శక్తి ఉండదు, నీకు పక్క కొమ్మలు పెరగవు, దిగుబడి రాదు. ఎత్తు కాదు, స్ట్రెంత్ కావాలి, దానికి స్ట్రెంగ్త్ కావాలి. సో పునరుత్పత్తి శక్తితో మొక్క పెరిగేలా చేయండి. సో ఈ పెరిగే దశలో ఈ మూలకాలు ఎటువంటి లోపాలు లేకుండా ముందే అందించండి. మళ్ళీ ఒకసారి నత్రజని, భాస్వరము, పొటాషియము 3 కావాల్సిందే. నత్రజని ఎక్కువ కావాలి, భాస్వరము మధ్యస్థంగా కావాలి, పొటాషియం తక్కువగా కావాలి ప్రథమ పోషకాల్లో. ద్వితీయ పోషకాల్లో మెగ్నీషియం ఎక్కువ కావాలి, సల్ఫర్ అనేది తక్కువగా కావాలి. ఒకవేళ కాల్షియం కన్నా లోపించింది అంటే చిగురాకులు అనేటివి పెద్దాకులుగా మారవు. అసలు మీ పొలంలో కాల్షియమే లేదనుకోండి, కొద్దిగా కాల్షియం కూడా వాడుకోవాలి. కాల్షియం ఉంటే అక్కడ ప్రత్యేకంగా వాడాల్సిన పని లేదు. లోపించింటే మాత్రం తప్పనిసరి వాడాల్సిందే. తర్వాత సూక్ష్మధాతువుల్లో జింకు, పీచువేరు ఏర్పడి జింకు కావాలి ప్రధానంగా. సో జింకుతో పాటు మనకు ఈ కిరణజన సంయోక్రియ వేగవంతంగా జరగాలంటే ఐరన్, మ్యాంగనీస్ తప్పనిసరి కావాలి. మాలిబ్డినం, వీటన్నిటిని నడిపించేది మాలిబ్డినం, అది తప్పనిసరి కావాలి. సో వీటిని నోట్ చేసుకోండి. ఈ మూలకాలు ముందుగానే అందించండి. ఒకవేళ లోపించిందంటే వెంబడే పరిష్కారం చేసుకోండి. పెరిగే దశ అంటే మనకు మొక్క మొలకెత్తిన తర్వాత 15 రోజుల వరకు అది బాహ్య ప్రపంచం నుంచి ఎటువంటి ఆహారాన్ని తీసుకోదు. ఆ సిద్ధ బీజాల్లో ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకొని అది జీవనం సాగిస్తుంది. 15 రోజుల తర్వాత బాహ్య ప్రపంచం నుంచి తీసుకోవడం మొదలవుతుంది. సో మనం ఒక 15-20 రోజుల తర్వాతనే మనము 2 వారాల తర్వాతనే మనము ఎరువులు ఇవ్వడం అనేది మొదలెట్టాలన్నమాట. అప్పుడు ఇవన్నీ సక్రమంగా మనం వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండేలా చేస్తే, ఇప్పుడు మనం చెప్పిన ఈ సూక్ష్మ ధాతువులు అన్ని పోషకాలు ఏవైతే మనం అందుబాటులో ఉండేలా చేస్తామో అప్పుడు అది సక్రమంగా పెరుగుతుంది. సో అవసరానికి మించి ఎత్తు, అవసరానికి మించిన ఆకులు, అవసరానికి మించిన పచ్చదనం దిగుబడిని తగ్గిస్తుంది. ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది ప్రతి రైతు ఇది ఒక నానుడిగా మార్చుకోవాలి. అవసరానికి మించిన ఎత్తు, అవసరానికి మించిన ఆకులు, అవసరానికి మించిన పచ్చదనం దిగుబడిని తగ్గిస్తాయి అనేది. సో ముబ్బడిగా పైరుని పెంచకండి. మొక్క పైరు ఎంత ఎత్తు పెరిగింది అనే దానికంటే ఎంత ఆరోగ్యంగా పెరిగింది, ఎంత ప్రత్యుత్పత్తి శక్తితో పెరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఊరికి నిలువుగా పెరిగిన మొక్క ఊబకాయంతో ఉన్న మనిషితో సమానము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిలువుగా పెరిగిన మొక్క ఊబకాయంతో ఉన్న మనిషితో సమానము. సో ఊబకాయంతో ఉన్న మనిషి కూడా పునరుత్పత్తి శక్తిని కోల్పోయి ఉంటాడు. అతనికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండవు, ఏ పని చేయడానికి శక్తి సామర్థ్యాలు కూడా ఉండవు. సో అటువంటి మొక్కగా అటువంటి పైరుని నువ్వు పెంచొద్దు. శక్తి సామర్థ్యాలతో పెరగాలి, సహజంగా పెరగాలి. కొన్ని చెట్లనైతే మనము ఆ ఎత్తును అదుపు చేయాలి. ముఖ్యంగా హార్టికల్చర్లో అయితే ప్రూనింగ్ చేస్తాము. హార్టికల్చర్లో కూడా ప్రూనింగ్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే కింద కొమ్మలు కొడుతూ పోతారు. మధ్యలో ఎండిపోయిన కొమ్మల్ని కానీ లేకపోతే కింద కొమ్మల్ని కానీ కొట్టేస్తుంటారు, పైకి పెరగనిస్తూనే ఉంటారు. అందుకే మన బత్తాయి కానీ మన మామిడి కానీ అంత ఎత్తు పెరిగేది. బత్తాయి అయితే 15 అడుగుల వరకు పెంచుతారు, మామిడి అయితే 30 అడుగుల వరకు పెంచుతారు. స్టాండర్డ్ ఇదేంటి ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్గా బత్తాయి చెట్టు మొత్తం క్యానోపీ గొడుగంతా వచ్చేసి వాళ్ళు 8 నుంచి 9 అడుగులకు మించి పోనేవారు. అంటే మొదల నుంచి ఇటు 4 నుంచి 5 అడుగులు లేదా 4.5 అడుగు ఇటు చుట్టూ లేదా ఎత్తు కూడా 8 అడుగులకు మించి బత్తాయి చెట్టును పెంచకూడదు. అంతే, దాటకూడదు. ఇంకా మామిడి అయితే ఇంటర్నేషనల్గా ఇప్పుడున్న హై డెన్సిటీలో 6-6.5 అడుగుకి మించి పోనివ్వట్లేదు. అంతే, బత్తాయి కంటే తక్కువ అంటే ఎక్కువ చెట్లు వేసుకోవచ్చు. హై డెన్సిటీలో ఏమవుతుందంటే మామిడిని 6-6.5 అడుగు ఎత్తుకు పరిమితం చేయాలి. 5 అడుగుల క్యానోపీ
లేదా ఇంకొంచెం కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న రైతులు 8 అడుగుల క్యానోపీ వరకు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. గాలి దుమ్ములు వస్తే కూడా ఇబ్బంది ఉండదు మామిడి ఆ! చెట్టు. ఇబ్బంది ఉండదు. ప్లస్ మనకేందంటే ప్రతి కాయ ఇప్పుడు విజిబుల్‌గా ఉంటుంది రాబోయే తరాలు ఏందంటే ప్రతిదీ ఇంకా హెల్తీగా ఉండేటివి చెక్ చేసుకొని కొనే తరాలు రాబోతున్నాయి. హ్మ్. సో ఏది పడితే అది ఎత్తుకొని పోయే ఏ, పరిస్థితి ఉండదు ఇక ఫ్యూచర్‌లో. హ్మ్. సో మనం మారాలి ముందే. సో అప్పుడు మనకేందంటే ఈ హార్టికల్చర్‌లో కూడా ఏ పంటను పెంచినా సరే ఆ చెట్టు నీకు అందుబాటులో ఉండాలి. ఓకే. నీకు పైన కాసే కాయ కూడా పండు కూడా మనకు అందుబాటులో ఉండాలి. హ్మ్. ఆ కాయని చేత్తో తెంపడం రావాలి. హ్మ్. 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 దోటి పెట్టి తెంపకూడదు. ఇంటర్నేషనల్ మార్కెట్‌కి మనం వెళ్ళాలంటే దోటి పెట్టి తెంపకూడదు. మ్యాంగో ఎప్పుడైనా సరే మనం 25 అడుగుల ఎత్తులో ఉన్న మ్యాంగో చెట్టు ఎక్కి మరీ దోటితో కోసి కింద వేసిన మ్యాంగో ఫస్ట్ మనకు పచ్చిగా ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు అది. మాగిన తర్వాత మనం కోస్తే ఆలో ఓపెన్ చేసినప్పుడు జెల్ మాదిరి కనిపిస్తూ ఉంటది. కరెక్ట్. కొన్ని కొన్ని భాగాలు జెల్‌లాగా కనిపిస్తాయి. అది అది గాయం అన్నమాట. హ్మ్. సో మనం చేసే పని అది. అంత అంత ఎత్తు నుంచి తెంపి కింద పడేసి దాన్ని మళ్ళీ బస్తాలకేస్తాం. బస్తాలకేసేది కూడా ఎలా పడితే అలా పడేస్తాం. ఆహ్, మనకు వచ్చే ఆ కూలీ వాళ్ళు కూడా ఏమేస్తారంటే లారీలో నెత్తి మీద నుంచి డైరెక్ట్‌గా తల మీద నుంచి ఒకేసారి కింద పడేస్తారు. ఓకే. ఆల్‌మోస్ట్ ఒక గాజు సీసాలాగా చూసుకోవాలి దాన్ని. ఆ! రైట్? సో వాళ్ళు మనకు విదేశాల్లో ఎలా ఉంటుందంటే చైనా గానీ, తర్వాత తైవాన్ గానీ, కొరియా లాంటి దేశాల్లో ప్రతి కాయకు స్టేకింగ్ చేస్తారు. ఓకే. కవర్ కడతారు. ఆ కవర్‌ను మళ్ళీ కొమ్మకు స్టేకింగ్ చేస్తారు. ప్రతి కాయని. ప్రతి కాయని. ప్రతి కాయని చేస్తారు స్టేకింగ్ వాళ్ళు. ఆ! అలా కొమ్మకు పెట్టి ఉంచడం వల్ల ఏమైతదంటే, ఇందాక మనం గత ఎపిసోడ్‌లో కూడా చెప్పుకున్నాం. దాని అవసరము పూర్తిగా పిండి పదార్థాలన్నీ ఆమ్లాలుగా మారే వరకు దాని అవసరం ఉంది చెట్టు చెట్టుతో. నుంచి కావాల్సినంత తీసుకుంటూ ఉంటుంది. తీసుకుంటూ టిల్ ఉంటుంది. లాస్ట్ డేట్. సో, ఆ ప్రక్రియలన్నీ అయిపోయేంత వరకు చెట్టుకి అంటిపెట్టుకొని ఉండాలి. ఒకవేళ గాలి, వాన వచ్చినా అది రాలిపోకుండా ఉండడం కోసము, మనం ఏదైనా పురుగు మందులు అవి పిచికారీ చేస్తే డైరెక్ట్‌గా ఆ పండు మీద పడకుండా ఉండడం కోసము, ఎండ నుంచి ఎందుకు రక్షణ కోసం వాళ్ళు కవర్లేస్తారు. ఓకే. ఇప్పుడు ఈవెన్ మన దగ్గర కమర్షియల్ ఇక్కడ రెగ్యులర్ వేసే క్రాప్స్‌లో మిరప, పత్తి లాంటివి, వరి లాంటివి వీటి హైట్ ఎంత ఉండాలనేది ఏమన్నా మామూలుగా మన పత్తి అయితే ఇందాక మనం చెప్పుకున్నాం. 5 అడుగులు. ఇజ్రాయెల్ అయితే 5 అడుగులే. హ్మ్. మన వాళ్ళు ఏం చేస్తారంటే మనకంటే పైకి పోయి ఉంటాయి. అవును. పత్తి చేలో పోతే కనపడదు మనకు. అస్సలు నేను చాలామంది రైతులకు చెప్తా, 5 అడుగులకు పరిమితం చెయ్యి. నువ్వు తర్వాత రిజల్ట్ చూడు. 1 ఎకరం చెయ్యి. హ్మ్. మిగతా అన్ని చేయొద్దులే. హ్మ్. 1 ఎకరంలో ఈ ప్రయోగం చెయ్యి. 5 అడుగులకు పరిమితం చెయ్యి. పక్క కొమ్మలు పెరిగి నీకు కాయలు విపరీతంగా వస్తాయి. హ్మ్. ఎత్తు పెరిగితే ఎత్తు దానికి రావు కాయలు. హ్మ్. ఎందుకంటే కొంత ఎత్తు 5 అడుగుల తర్వాత మీరు గమనించుకోండి. ఆ తర్వాత ఎత్తులో అసలు 1, 2 కాయలు ఉంటాయి అంతే. ఉండదు. పొడుగ్గా ఇట్లా కనిపిస్తుందండి సన్నగా ఇట్లా అంతే ఊరకు పైన కనిపిస్తుంటుంది అంతే. మనకు అడుగు అడుగున్నర ఎత్తు పైన ఊరకు కనిపిస్తుంటుంది. దానికి ఉన్న 1, 2 కాయలు ఉంటాయి. అదే కింద మనకు ఆ 4 అడుగులు, 5 అడుగుల లోపు ఉన్న కొమ్మలు ఏదైతే వాటికే కాయలు ఉంటాయి. కరెక్ట్. హ్మ్. సో నువ్వు ఆ కొమ్మని పెంచు. హ్మ్. ఆ కొమ్మని పెంచాలంటే నువ్వు పైన ఎత్తును తగ్గించు. ఓకే. 5 ఫీట్స్ పత్తి. 5 ఫీట్ పత్తి పెరగకూడదు. హ్మ్. మిరప మహా అంటే 2.5 అడుగు. అంతే. 2.5 అడుగు మించి పెంచకూడదు మిరప చెట్టుని. హ్మ్. మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కూడా 4 అడుగులు 4 పెంచుతారు. అడుగుల పైన పెంచుతారా? మిరపను కూడా 4 అడుగులు పైన పెంచుతున్నారు. పెంచకూడదు. హ్మ్. మిరప గొడుగు లాంటి పెరుగుదల కావాలి. ఎప్పుడైనా సరే నిలువు పెరుగుదల మనకు పనికిరాదు. హ్మ్. మొక్క గొడుగులాగా విస్తరించాలి. హ్మ్. హ్మ్. గొడుగులాగా విస్తరించాలంటే నిలువుగా పెరుగుదలను ఆపేయాలి. ఓకే. సో మీరు కొన్ని తైవాన్ కానీ చైనా కానీ కొన్ని కల్టివేషన్ షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. హ్మ్. వాళ్ళు మిరపని 2 అడుగులు రాగానే మొదలు తుంచుకుంటూ పోతుంటారు. హుహుహుహు. మిరపకు కూడా 2 అడుగులు రాగానే అన్ని తుంచుకుంటూ మధ్యలో కొమ్మలు తుంచుకుంటూ పోతుంటారు. ఓకే. సో అలా తుంచినప్పుడు పక్కకి పెరిగిపోతాయి. ఓకే. ఓకే. సో వాటి కూడా పక్క కొమ్మలకే కదా వచ్చేది. హ్మ్. 2.5 అడుగుకు మించి పెరగనేరు మిరపని. హుహుహుహు. సో ఇంకా వరి అయితే మనం యూరియా వేసి ఈవెన్ మన సంకల వరకు వచ్చేటట్టు పెంచుతాం మనం హ్మ్. యూరియాని. హ్మ్. పిచికారీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు మనకు. హ్మ్. అంత పెంచుతాం. అదే మనము చైనాలో మనకు 60-70 బస్తాలు ఇచ్చే వరి వాళ్ళు పెంచేది మహా అంటే 2.5 అడుగు ఎత్తు పెంచుతారు. అంతే. ఆ 2.5 అడుగు ఎత్తు పెంచితే అడుగు దాని కంకి కిందికి ఉంటుంది. డౌన్ ఇట్లా ఇట్లా ఉంటుంది. ఆ, హ్మ్. అంత అంత కంకి వస్తుంది దానికి వరి కంకి. హుహు. మనకు 4 అడుగులు పెంచుతాం మనం. 4 అడుగులు పెంచితే మనకు జానడు కరెక్ట్గా ఉంటుంది. అవును. జారడ బెత్తరే వస్తుంది. జానడు కూడా ఉండదు సరిగా. హ్మ్. అలా ఉంటుందన్నమాట మనది. కాబట్టి ఎత్తు అనేది ఎప్పుడు అవసరానికి మించి ఉండకూడదు. ఉపకాయం లాంటిది. అంతే ఊబకాయం లాంటిదే. హ్మ్. కాబట్టి రైతులు ప్రతి పైరుకి ఎత్తును నిర్దేశించుకోండి. ఓకే. అంతవరకే దాన్ని పెంచండి. కానీ పైరుని ఎప్పుడైతే నువ్వు ఈ అన్ని రకాల ఈ పోషకాలు ఉండేలా చూసుకుంటావో పెరిగే దశలో నత్రజని, భాస్వరము, పొటాషియము, జింకు, సల్ఫరు, మెగ్నీషియము, మ్యాంగనీసు, ఫెర్రస్, మాలిబ్డినం ఇవన్నీ ఉండేలా చూసుకుంటావో అప్పుడు పెరిగే దశలోనే అది పునరుత్పాదక శక్తితో పెరిగి తర్వాత మంచిగా పూతనిస్తుంది. ముఖ్యంగా ఆడపూతనిస్తుంది. హ్మ్.
ఇది జరగాలంటే నువ్వు మొక్కని పెంచేటప్పుడే ఈ జాగ్రత్తలన్నీ తీసుకో. రైట్. అక్కడ పునాది సరిగా జరగకపోతే తర్వాత నువ్వు పూత దశ నుంచి నేను మొదలెడతా ప్రక్రియలు అంటే కుదరదు. ఓకే. బేస్ అది ఫౌండేషన్ ప్రాపర్. ఫౌండేషన్ పెరిగే దశ అనేది పైరుకి ఫౌండేషన్ లాంటిది. అక్కడ నువ్వు కరెక్ట్గా దాన్ని పెంచు, ఓకే. అప్పుడు దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ లోపాలు సవరించకుండా పూత దశకు వచ్చిన తర్వాత లేదా కాయ దశకు వచ్చిన తర్వాత లోపాలు సవరిస్తారంటే అది మనతో పూర్తి సామర్థ్యంలో ఆ లోపాలు సవరించలేము, అనుకున్న దిగుబడి కూడా సాధించలేము. ఓకే. అందుకే పెరిగే దశ చాలా సున్నితమైంది మన పైరులో. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి రైతు అనేవాడు. ఈ లోపాలు లేకుండా మొక్కని ఆరోగ్యంగా శక్తివంతంగా పెంచాలి. ఇది పెరిగే దశలో రైతు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొక్క పెరిగే దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇప్పుడు గురించి మాట్లాడుకున్న 16 మూలకాలు పెరిగే దశలో దాదాపు 10 మూలకాలు వాడాల్సిన అవసరం ఉంటుంది, దాదాపు 10. సో ఇవేంటి అనేది కూడా మీరు నోట్ చేసి పెట్టుకుంటే అవి జాగ్రత్తగా వాడగలిగితే, ఇవి వాడడం మాత్రమే కాదు మొక్క పెరుగుదల పైన కూడా కాన్సన్ట్రేట్ చేసి పెరుగుదలని కంట్రోల్లో ఉంచుకోగలిగితే క్వాలిటీ ప్రొడక్ట్ మనం తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.